శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 13 భీమాజీ క్షయ నివారణ కథ. గమనిక: ఈ అధ్యాయంలో మలేరియా రోగి, విరాచనాల రోగి, చెవి రోగి, అజీర్ణ రోగి, కడుపు నొప్పి రోగి కథలు కూడా ఉన్నాయి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా పలుకులు శృతుల మాదిరి సూత్రప్రాయాలు, అర్ధగాంభీర్యం గలవి, అమూల్యమైనవి. మీకు ఎప్పుడు ఏది ప్రాప్తిస్తుందో దాన్ని స్వీకరించండి. ఉన్న దానితోనే సదా నిత్యతృప్తులై ఉండండి. ఎప్పుడూ దేని గురించి చింతించకండి. నన్ను చూడండి, నేను ఫకీరును. నాకు ఇల్లు, వాకలి, సంసారం ఏమీ లేవు. ఉండే చోటు పైన నాకు మమత్వం లేదు. ప్రాపంచిక కిరికిరి విషయాలను త్యాగం చేసి బేఫికర్గా నిశ్చింతగా ఉన్నాను. అయినా మాయ నన్ను వదలడం లేదు. అది నన్ను కూడా తరచుగా పీడిస్తూ ఉంటుంది. నేను దానిని విస్మరించినా అది మాత్రం నన్ను మరువదు. అది ఎల్లప్పుడూ వస్తుంది, నన్ను కౌగలించుకుంటుంది, నన్ను మోహపరుస్తుంది. భగవంతుని అనుగ్రహం ఒక్కటే దాని బంధం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే తప్ప మమత్వ రూపమైన ఈ మాయ నష్టం కాదు. మాయాశక్తిని గూర్చి భక్తులతో బాబా పై విధంగా చెప్పేవాడు. ఈ మాయ నుండి బయటపడాలంటే భగవన్నామ స్మరణం ఒక్కటే ఉపాయం అనేవాడు. దయాగనుడైన సాయి సమర్థుడు తన భక్తుల కళ్యాణం, శుభం కోసం బోధాసారాన్ని వివరిస్తాడు. ఎవరి పాపాలు మొత్తం నశించిపోతాయో అలాంటి పుణ్యాత్ములే నన్ను భజిస్తారు. వారే నన్ను సవ్యంగా అవగాహన చేసుకోగలుగుతారు. మీరు సాయి సాయి అంటూ స్మరిస్తూ ఉంటే నేను మిమ్మల్ని సప్త సముద్రాలను దాటిస్తాను. నా ఈ మాటల్లో మీకు నిజంగా విశ్వాసం ఉంటే మీకు తప్పక శ్రేయస్సు కలుగుతుంది. నాకు ఆడంబరాలతో కూడిన పూజాదులు అక్కర్లేదు. షోడశోపచారాలు కానీ అష్టోపచారాలు కానీ నేను కోరటం లేదు. కేవలం అపార శ్రద్ధ అని ఇలా అప్పుడప్పుడు ప్రేమతో తన భక్తులకు బాబా చెబుతూ ఉండేవాడు. మన సాయి ఎంతో దయా సముద్రుడు. మన సకుడు తనకు శరణాగతులైన వారిని సంరక్షించేవాడు. ఒక క్షయరోగి కథ. చిత్తచాంచల్యాన్ని దూరం చేసి మనసు ఏకాగ్రం చేసి ఈ నూతన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండి. మీ మనోరథాలన్నీ నెరవేరుతాయి. మేము సర్వశక్తిమంతులం, మేము మాకు ఇష్టమైందెల్లా చేయగలం, మేము స్వతంత్రులం అని జనులు అనుకుంటారు. ఇలా అహంకరించేవారు తప్పక ఇప్పుడు చెప్పబోయే కథను వినాలి. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. దుఃఖాలు మనిషి స్వాతంత్రం. నిజంగానే మనిషి స్వతంత్రుడై ఉంటే తను ఇష్టానుసారమే జీవించగలిగితే మరి అతను ఎందుకు దుఃఖిస్తున్నాడు? అహోరాత్రాలు అతను సుఖం కోసం పరితపిస్తున్నాడు కదా, మరెందుకు అతను దుఃఖాన్నే పొందుతున్నాడు? ఇది జీవుని చరిత్ర. మనిషి తనకు దుఃఖాలు లేకుండా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ దుఃఖాలు స్వయంగా అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. అడుగడుగునా అతనికి ఎదురు తగులుతాయి. అతని దుఃఖాలకు దూరంగా పారిపోతూ ఉంటాడు. కానీ దుఃఖాలు మాత్రం అతని వెన్నంటే వస్తాయి. మనిషి దుఃఖాలను వదిలించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నించినా అవి మాత్రం అతన్ని వదలవు. పైగా అవి అతని మెడను పట్టుకొని బిగుతుగా బంధిస్తాయి. మనిషి దుఃఖాలను విసిరి పారవేయడానికి ప్రయత్నిస్తాడు. వాటిని అతను ఎంతగా విసిరి కొడతాడో అవి అంతగా అతన్ని కౌగులించుకుంటాయి. మనిషి ప్రయాసాలన్నీ అలా వ్యర్థమైపోతాయి. అవన్నీ అతన్ని మరింత దుర్బలుని చేస్తాయి. నిజంగా మనిషి స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవియే అయినట్లయితే అతను నిరంతరం అనుక్షణం పరిపూర్ణంగా సుఖంగా జీవించాలి. అతని జీవితంలో దుఃఖపు నీడ సైతం పడకూడదు. దుఃఖం అంటే ఏమిటో అతను ససేమిరా తెలియకూడదు. నిజంగా మనిషి స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడే అయినట్లయితే అతను ఎప్పుడూ కూడా ఎలాంటి పాపాలు చెడు పుణ్యాలనే చేస్తూ తన పుణ్యరాశిని సమృద్ధి చేసుకుంటాడు. అలా తన సుఖాన్ని అధికం చేసుకుంటాడు. కానీ నిజానికి మనిషి స్వతంత్రుడు కాడు, స్వేచ్ఛాజీవి కాడు. పూర్వజన్మల్లో అతను చేసుకున్న కర్మలు సంస్కారాల రూపంలో అతన్ని ఆవరించి ఉంటాయి. ఆ సంస్కారాలే మనిషి జీవితాన్ని శాసిస్తాయి, నడిపిస్తాయి. ఈ కర్మల తీరుతెన్నులు ఎవరికీ అర్థం కావు. వాటి పోకడలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనిషి కర్మల చేతుల్లో ఒక కీలుబొమ్మ మాత్రమే సుమా. మనిషి పుణ్యకర్మలే చేయాలనుకుంటాడు. కానీ అతను పాపకర్మల వైపే ఆకర్షితుడవుతాడు. అతను సత్కర్మలు చేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తాడు. కానీ పాపం అతని దుష్కర్మలని చేస్తూ ఉండిపోతాడు. కథ ప్రారంభం. సరే, ఇక మనం మన కథ చెప్పుకుందాం. నారాయణ గ్రామంలో భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ గ్రామం పూనా జిల్లాలోని జున్నూర్ తాలూకాలో ఉంది. భీమాజీకి ఏ కొరత లేదు. సుఖంగా నిశ్చింతగా జీవిస్తున్నాడు. తన వద్దకు ఎవరు వచ్చినా అందరికీ లేదు కాదు అనకుండా ఆశ్రయం ఇచ్చేవాడు. తగిన అతిథి సత్కారం చేసేవాడు. అన్న పానీయాలతో తృప్తిపరిచేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రసన్నవదనంతో ఉండేవాడు. అతని ముఖంలో ఎంత మాత్రం చింత కనిపించేది కాదు.